మనకి లీప్ యాప్లో ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఆ మాడ్యూల్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు అందరి విద్యార్థులకు సంబంధించి ఈ యోగా డే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది, అంటే ఎన్రోల్మెంట్ విద్యార్థులకు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్ అప్డేటెడ్ వెర్షన్ను మీరు amravati.teacher.com నుంచి మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చును. ముందుగా ఈ లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వకూడదు. ఇండివిజువల్ ట్రెజరీ ఐడిలో ఈ ఆప్షన్స్ ఏవి కూడా పనిచేయవు యోగా డేకి సంబంధించి. కాబట్టి ఇది మన పాఠశాలకు సంబంధించిన వర్క్ కాబట్టి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మన పాఠశాల డైస్ కోడ్కి సంబంధించి ఈ లీప్ యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో ఇదివరకు సేమ్ అదే పాస్వర్డ్ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా నెక్స్ట్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ టైల్స్లో గవర్నెన్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత దీంట్లో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి ఇక్కడ ఈ టైల్ని కొత్తగా ఇన్సర్ట్ చేశారు కాబట్టి ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ దీంట్లో మొత్తం 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్కూల్ ఫెసిలిటీస్ని అప్డేట్ చేయాలి. ఈ స్కూల్ ఫెసిలిటీస్ని అప్డేట్ చేస్తేనే మనకి నెక్స్ట్ ఈ ఎన్రోల్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది స్కూల్ ఫెసిలిటీస్ కాబట్టి దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్. మన పాఠశాలలో ప్లే గ్రౌండ్ అనేది అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పి ఇవ్వండి, లేదంటే నో అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ మనం ఎస్ అని చెప్పేస్తే ప్లే గ్రౌండ్ అనేది ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఎకరాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ప్లే గ్రౌండ్ లొకేషన్, ఇక్కడ ఈ సింబల్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. మన యొక్క ప్లే గ్రౌండ్ని కంపల్సరీగా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ లొకేషన్ కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ యోగా అటెండెడ్ వెన్యూ అని చెప్పేసి ఇక్కడ డేట్ చూపిస్తుంది చూసారా, ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే అనమాట. ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తం ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజున మన పాఠశాలలో ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేయడానికి మీరు ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది సార్, ఇక్కడ క్లిక్ చేయవద్దు. ఇక్కడ ఎక్కడ క్లిక్ చేసినా సరే మీకు ఓపెన్ అవ్వదు. ఎక్కడ క్లిక్ చేస్తారంటే కరెక్ట్గా ఈ చివరిలో ఒక డాట్ ఉంది చూసారా, ట్రయాంగిల్ అనేది మనకి రివర్స్లో ఈ చివరిలో ఈ చుక్క మీద క్లిక్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ చుక్క మీద క్లిక్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. ఇంకెక్కడ క్లిక్ చేసినా సరే అది ఓపెన్ అవ్వట్లేదు, గమనించండి. ఈ చివరిలో ఇక్కడ క్లిక్ చేయండి కరెక్ట్గా. అప్పుడు మనకి ఈ వెన్యూ అనేది, అంటే మన పాఠశాలలో కనుక విద్యార్థులు ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ని జరుగుతుంటే, అక్కడ ఆ రోజు ఈవెంట్ని జరుగుతుంటే అక్కడ అటెండ్ అవుతుంటే ఇన్ స్కూల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే సచివాలయంలో ఆ విద్యార్థులు కానీ మనం అందరం అక్కడ పాల్గొంటాం అనుకోండి, ఇన్ సచివాలయం, లేదంటే అదర్ ప్లేస్ అనిస్తే ఎంటర్ వెన్యూ నేమ్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయమంటుంది. కాబట్టి మీరు స్కూల్లో అయితే స్కూలు, సచివాలయం అయితే సచివాలయం, మీ ఇష్టమైన ఆప్షన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఈ విధంగా ముందుగా మనం స్కూల్ ఫెసిలిటీస్ని అప్డేట్ చేస్తాము. తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎన్రోల్మెంట్ చేయాలన్నమాట. కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ కొరకు ఈ సెకండ్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఎన్రోల్ చేయడానికి మన పాఠశాలలో ఉన్న క్లాసులు సెక్షన్లని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థులకి ఈ ఎన్రోల్మెంట్ అనేది చేయాలి కాబట్టి మనం 1 by 1 ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముందుగా ఏ తరగతి అయినా సరే మనం రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ చేయవచ్చు. కాబట్టి ముందుగా మనం తరగతి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ స్టూడెంట్ ఎంట్రీ అని ఉంది చూసారా, ఇదేంటంటే న్యూ స్టూడెంట్ ఎంట్రీ అంటే న్యూ డైజ్లో లేకుండా ఉన్న వారికి, అంటే న్యూ స్టూడెంట్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఇక్కడ అడుగుతుంది. యూ డైజ్లో లేని విద్యార్థులు, అంటే యూ డైజ్లో లేకుండా ఎవరు ఉంటారంటే మన పాఠశాలలో ఫ్రెష్గా ఎవరైనా విద్యార్థులు వచ్చారనుకోండి, ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారనుకోండి, వారిని ఇంకా యూ డైజ్లో ఎంటర్ చేయలేదు మనం. కానీ ఇక్కడ మనం ఈవెంట్లో ఆ విద్యార్థులు కూడా పార్టిసిపేషన్ చేయడానికి వారికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే, కాబట్టి న్యూ స్టూడెంట్ ఎంట్రీ అనేది యూ డైజ్లో లేని విద్యార్థుల కొరకు మాత్రమే చేయాలి. అదే మన పాఠశాలలో విద్యార్థి పేరు ఉంటే ఇక్కడ తరగతి సెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ తరగతి 2 చూపిస్తాను. ముందుగా న్యూ స్టూడెంట్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతుందంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఏ విద్యార్థి అయితే యూ డైజ్లో లేరో, మన పాఠశాలకు కొత్తగా వచ్చారో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ చివరిలో ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆ విద్యార్థికి సంబంధించి పేరు వస్తుంది, సచివాలయం ఏ సచివాలయం ఆ విద్యార్థికి సంబంధించిన వారో ఆ సచివాలయం నేమ్ వస్తుంది.
నెక్స్ట్ జెండర్ బాయ్ గర్ల్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రం మనం కంపల్సరీగా ఇక్కడ మొబైల్ నెంబర్ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా యూడైజ్లో లేని విద్యార్థుల్ని మనం ఈ ఎన్రోల్మెంట్ చేయాలంటే మాత్రం ఈ విధంగా ఇచ్చేసేసి చివరిలో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఈ ఓటీపీ అనేది ఎవరికి వెళ్తుందంటే మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారికి వెళ్తుంది. లేదంటే యూడైజ్లో అంటే మీ పాఠశాల యొక్క యూడైజ్ డేటాలో ఏ మొబైల్ నెంబరు అంటే ఏ టీచర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయ్యి ఉందో ఆ టీచర్కి ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది. ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఇవ్వగానే సక్సెస్ఫుల్లీ అనేది ఎన్రోల్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మన పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఎన్రోల్ చేయడానికి ఇక్కడ ముందుగా మనం తరగతి సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు కనిపిస్తారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే కొందరు విద్యార్థులకు ఆల్రెడీ టిక్ మార్క్ వచ్చేసింది, గ్రే కలర్లో టిక్ మార్క్ వచ్చింది. అదే కొందరు విద్యార్థులను చూస్తే ఇక్కడ టిక్ మార్క్ రాలా, ఇక్కడ మనమే టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరిలో మీరు ఒకసారి రిమార్క్స్ చూసుకోండి. సోర్స్ ఆఫ్ క్యాప్చర్ వద్ద GSWS అంటే ఆల్రెడీ దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఈ విద్యార్థుల్ని గ్రామ లేదంటే వార్డు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు కదా, వారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారని అర్థం. ఈ విద్యార్థిని ఈ ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి ఈ విద్యార్థిని ఆల్రెడీ వారు ఎన్రోల్ చేసేసారు. అందుకని ఇక్కడ మనకి టిక్ మార్క్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. సోర్స్ అనేది గ్రామ సచివాలయం ఆర్ వార్డు సచివాలయం అని చెప్పి రావటం జరిగింది. ఇదనమాట ఇక్కడ ఈ గ్రే కలర్లో ఉన్న టిక్ మార్క్ సంబంధించి. అదే మనం కొంచెం క్రిందకు వస్తే ఇక్కడ టిక్ మార్క్ అనేది మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంకా రిజిస్టర్ అవ్వాలా, ఎన్రోల్మెంట్ అవ్వాలా వీరికి ఇంకా ఈ ఈవెంట్ ఈ యోగా డే ఈవెంట్కి సంబంధించి వీరిని ఇప్పుడు మనం రిజిస్టర్ చేయాలి అంటే ఎన్రోల్ చేయాలన్నమాట. కాబట్టి ఈ విధంగా టిక్ మార్క్లో లేని వారిని మీరు సెలెక్ట్ చేయండి. కంపల్సరీగా ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరి విద్యార్థులకి మనం ఈ ఈవెంట్ అనేది జరపాలి. కాబట్టి మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థులు ఈ విధంగా కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సోర్స్ ఆఫ్ క్యాప్చర్ ఉంది చూసారా, వీరందరూ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నాం, స్కూల్ హెచ్ఎం చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంది. అదే పైన వచ్చేసరికి ఆల్రెడీ వీరు ఎన్రోల్ అయిపోయారు. గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎన్రోల్ చేసేసారు. కాబట్టి వారితో మనకు పని లేదు. ఇప్పుడు ఈ విద్యార్థులు మనం సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలంటే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ ఓటీపీ అనేది మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ ఈ విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులకు ఈ ఓటీపీ వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నామంటే పాఠశాల వారు హెడ్ మాస్టర్ గారు చేస్తున్నారు. అంటే ఆ పాఠశాలలో ఎవరైనా టీచర్స్ చేయవచ్చు. ఓటీపీ మాత్రం యూడైజ్లో ఆ పాఠశాల యొక్క యూడైజ్లో ఎవరి యొక్క అంటే ఏ టీచర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ అయ్యి ఉన్నదో ఆ టీచర్కే ఇక్కడ ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్లో మారిన హెచ్ఎం కనుక వేరే పాఠశాలకి వెళితే ఓటీపీ కొరకు ఆ టీచర్కి మీరు ఫోన్ చేసి ఆ ఓటీపీ అన్న అడిగి తెలుసుకోండి. లేదంటే యూడైజ్ డేటాలో ఈ మొబైల్ నెంబర్ అన్న అప్డేట్ చేసుకుంటే మనకే ఓటీపీ వస్తుంది. లేదంటే మీ మండలం యొక్క ఎంఐఎస్ గారిని సంప్రదిస్తే మన పాఠశాలకు సంబంధించి ఆ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేస్తారు. అప్పుడు ఓటీపీ మనకు వస్తుంది. ఈ ఓటీపీ సంబంధించి ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా మన పాఠశాల యొక్క మండల ఎంఐఎస్ని సంప్రదించేసేసి ఈ ఓటీపీని అప్డేట్ చేసుకోండి. అప్పుడు ఓటీపీ అనేది మనకే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి ఈ వివరాలు అనేవి సబ్మిట్ అవడం జరుగుతాయి. తర్వాత ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థులను ఈ విధంగా మనం ఎన్రోల్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అందరు విద్యార్థులకు ఎన్రోల్మెంట్ చేయాలి. ఓటీపీ అనేది పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారికి వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేయాలి. అదే మన పాఠశాలలో యూడైజ్లో లేని విద్యార్థులు మాత్రం న్యూ స్టూడెంట్ ఎంట్రీ ద్వారా ఆధార్ నెంబర్ ఇచ్చి మనం ఎన్రోల్ అనేది చేస్తాము. ఈ విధంగా మనం ఎన్రోల్మెంట్ అనేది ఈ యోగా డేకి సంబంధించి అందరు విద్యార్థులకి అన్ని తరగతులకి ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ క్యాప్చర్ యోగా ప్రాక్టీస్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మొత్తం 3 రకాల ఫొటోస్ని క్యాప్చర్ చేయమంటుంది. ఇదేంటంటే ఆ యోగా డే రోజు మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఒక 3 ఫొటోస్ని ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చర్ చేయడానికి ఇక్కడ ఈ కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ లొకేషన్ యాక్సెస్ అనేది తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫోటో క్యాప్చర్ అడుగుతుంది. ఇక్కడ ఈ ఫోటో క్యాప్చర్ అనేది లైవ్లో ఫోటో తీసుకుంటుంది కాబట్టి మన గ్యాలరీలో ఉన్నది ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు. కాబట్టి మీరు అప్పుడే లైవ్లో విద్యార్థులు యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా అప్పుడే ఫొటోస్ అనేవి తీయాల్సి ఉంటుంది. ముందుగా మనం గ్యాలరీలో పెట్టుకున్నా కూడా ఇక్కడ లైవ్ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ అనేది తీసుకోవట్లేదు కాబట్టి ముందుగానే మనం ఫొటోస్ తీసుకొని పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి లైవ్లో ఈ ఫొటోస్ని క్యాప్చర్ అనేది చేస్తూ ఉంటుంది.
ఈ ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరూ విద్యార్థులకు సంబంధించి ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి లీప్ యాప్లో ఈ విధంగా మన పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీ ద్వారా ఈ విధంగా ఎన్రోల్మెంట్ అనేది పూర్తి చేస్తాము. ఫైనల్గా యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫొటోస్ను కూడా క్యాప్చర్ అనేది ఈ విధంగా లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు చేయాల్సి ఉంటుంది.